my husband who is an unbeliever and is not willing my children to be raised as Christian, what should I do? You have to only pray. ఎందుకు అనంటే కనుక చాలామంది చేసేటువంటి పని ఏంటి అనంటే, నేను ఫైట్ చేస్తానంటే విచ్ కోర్ట్ విల్ అగ్రీ, విచ్ లీగల్ సిస్టమ్ విల్ అగ్రీ? నో, యూ కెనాట్ ఫైండ్ లీగల్గా ఫైట్ చేయలేవు. పోనీ డివోర్స్ తీసుకుంటానంటే బిబ్లికల్లీ నాట్ రైట్. బిబ్లికల్లీ డివోర్స్ ఈజ్ నాట్ రైట్. లీగలీ నా ఇష్టం జరిపిస్తాను అని అంటే జరగదు. The only thing that should happen is you need to pray and allow God to handle the situation. Maybe you need to help your children to understand who the true God is by the way you behave. నువ్వు వ్యవహరించేటువంటి విధానాన్ని బట్టి నిజమైనటువంటి దేవుడు ఎవరో మీ ఇంట్లో మీ పిల్లలు తెలుసుకునేటట్లు చేయాలి. ఐ నో దిస్ ఈజ్ ఎక్కువ ఈ మధ్యకాలంలో జరిగేది. ఎందుకు అని అంటే కనుక, ఒకటి మ్యాట్రిమోనీ సైట్స్ని చూసి పెళ్లి చేసుకోవటం, లేకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్తో పెళ్లి చేసుకోవటం, తర్వాత ఇనీషియల్ క్రష్ను బట్టి పెళ్లి చేసుకోవటం, వీటన్నిటిని బట్టి వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ ఇది. సో హ్యాడ్ వీ బిన్ థింకింగ్ ఎట్ దట్ టైమ్, I don't think this wouldn't have come, but I'm not trying to blame you at this level. ఇక్కడ ఆ బ్లేమ్ తీసుకొచ్చి మమ్మల్ని హర్ట్ చేయడానికి ఇష్టపడలేదు. అయిపోయింది. యు గాట్ మ్యారీడ్ అండ్ యు ఆర్ ఆల్సో హ్యావింగ్ చిల్డ్రన్, బట్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ విల్లింగ్. సో దట్స్ ఎ హ్యూజ్ స్ట్రగుల్. సో బీయింగ్ ఒబీడియంట్ టు హస్బెండ్, తర్వాత నేను చర్చ్కి వెళ్తాను, మీటింగ్కి వెళ్తాను, ట్రై టు అవాయిడ్ దాట్. యూ హ్యావ్ టు బీ స్ట్రీట్ స్మార్ట్, యూ హ్యావ్ టు బీ వైజ్. నేను చర్చికి వెళ్తేనే విశ్వాసిని, అందుకని చర్చి మానే మాట్లాడదు, దండం పెడతాను రా బాబు. నేను స్పెషల్ కేసుకి చెప్పేది తీసుకొచ్చి జనరల్ కేసుకి అప్లై చేయొద్దు. వాళ్ళకి కుదరట్లేదు కాబట్టి నేను చర్చికి వెళ్తాను అనేది అక్కడ ఆర్గ్యూ చేస్తాను అంటున్నాను. అర్థమైందా? నువ్వే చెప్పు ఒకసారి వాళ్ళని వెళ్ళొద్దని, అందుకే నేను కూడా మానేశాను అనొద్దు. ఐ హ్యావ్ టు క్లియర్లీ గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్. సో వాళ్ళకి డిఫికల్ట్ అవుతుంది కాబట్టి, ఇట్స్ ఎ స్పెషల్ కేస్ కాబట్టి, డోంట్ ఫైట్ టు గో టు ఎ చర్చ్, డోంట్ ఫైట్ టు గో టు ఎ మీటింగ్. యూ హ్యావ్ యూట్యూబ్, గ్రో ఇన్ ద లార్డ్, ప్రే అండ్ లెట్ గాడ్ వర్క్ అవుట్ దోస్ డీటెయిల్స్. ఓకే, రైట్.